హైదరాబాద్లో లిఫ్టులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. లిఫ్ట్ ఎక్కాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, హాస్టళ్లలో సౌకర్యాన్ని అందించే లిఫ్టులు ఇప్పుడు నగరవాసులకు భయాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలలో ప్రజలు చనిపోవడంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లో ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లు, నివాస భవనాల్లో జరిగిన లిఫ్ట్ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్వహణ, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్లారెడ్డిగూడలోని కావేరీ అపార్ట్మెంట్లో హర్షవర్ధన్ అనే 5 ఏళ్ల చిన్నారి లిఫ్టులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. 5వ అంతస్తు నుంచి తల్లి, బాలుడు లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న టైంలో లిఫ్ట్ అకస్మాత్తుగా కిందకు కదలడంతో ప్రమాదం జరిగింది. తల్లి కళ్ల ముందే ఈ ఘోరం జరగడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చంద్రాయన్ గుట్టలో లిఫ్ట్ రాలేదని తెలియక డోర్ తీసి చూసిన వృద్ధుడు 5 అంతస్తుల నుంచి పడి స్పాట్ లోని చనిపోయాడు. అమీర్పేటలోని ఓ అపార్ట్మెంట్ లో చిన్నారి లిఫ్టులో ఇరుక్కుపోగా అతి కష్టం మీద ఆ చిన్నారిని బయటికి తీశారు. హఫీజ్ నగర్ లో 6గురు లిఫ్ట్ లో ఉండగా లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లోకి బలంగా తాకింది. ఇందులో 3 చిన్నారులున్నారు. చాలా అపార్ట్మెంట్లు, చిన్న భవనాల్లో లిఫ్టులను తనిఖీలు, రిపేర్లు సరిగా చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. బిల్డర్లు తక్కువ ధరకే లిఫ్టులను అమర్చడం, నాణ్యత లేని విడిభాగాలను ఉపయోగిస్తున్నారు. చిన్నపిల్లల ప్రమాదానికి గురి అవ్వకుండా సురక్షితమైన డోర్లు కాకుండా ఇప్పటికీ పాత తరహా డోర్లు వాడటం, పాతబడిన లిఫ్టులలో వైరింగ్ సమస్యలు, సెన్సార్ల వైఫల్యం, బ్రేకింగ్ సిస్టమ్స్ లో లోపాలు, లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కడమే ప్రమాదానికి కారణాలంటున్నారు నిపుణులు. రాష్ట్రంలో ఇప్పటికీ లిఫ్ట్స్ చట్టం అమలులో లేదు. 2015లో దీని ముసాయిదా చట్టం చేసినప్పటికీ అది ఇంకా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఈ చట్టం ప్రకారం ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్ ను రిజిస్టర్ చేసుకోవాలి. లిఫ్ట్ ను అమర్చిన తర్వాత తప్పనిసరిగా ఆపరేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రతి సంవత్సరం లిఫ్ట్ ను తప్పనిసరిగా తనిఖీ చేయించాలి. రెన్యువల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే బిల్డింగ్ యజమానిపై లేదా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ చట్టం అమలులో లేకపోవడం వల్లనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నామంటున్నారు అధికారులు. తెలంగాణ లిఫ్ట్స్ చట్టం 2025 త్వరలో అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. లిఫ్టుల భద్రత కోసం ప్రత్యేకించి జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయి పర్యవేక్షణ లేదు. రాష్ట్ర స్థాయిలో కొత్త లిఫ్ట్ చట్టం రాబోతుండటంతో భవిష్యత్తులో జీహెచ్ఎంసీ, ఇతర సంబంధిత విభాగాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. లిఫ్ట్ ప్రమాదాలు పెరగకుండా చూడాలంటే కేవలం చట్టాలు చేస్తే సరిపోదు. బిల్డింగ్ ఓనర్లు, లిఫ్ట్ నిర్వహణ సంస్థలు, వినియోగదారులు కూడా బాధ్యతగా వ్యవహరించడం అవసరం. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలి. దానితో పాటు లిఫ్ట్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు అవగాహన కల్పించాలి.